గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా, ఇంతకీ ఏమిటా ప్రశ్న? శరీరమును మాత్రమేనా లేదా ఆత్మను కూడా కాపాడుకోవాలా? ఏంటిది? శరీరమును మాత్రమే కాపాడుకోవాలా లేదా ఆత్మను కూడా కాపాడుకోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం అటు శరీరాన్ని కాపాడుకోవాలి, ఇటు ఆత్మను కూడా కాపాడుకోవాలి. రెండింటినీ కాపాడుకోవాలి, అంతే కదండి. శరీరాన్ని కాపాడుకుంటే ఈ లోకంలో సంతోషంగా బ్రతుకుతాం, ఆత్మను కాపాడుకుంటే పరలోక రాజ్యంలో సంతోషంగా బ్రతుకుతామండి. ఈ లోకంలో బ్రతకాలన్నా శరీరాన్ని కాపాడుకోవాలి, పరలోక రాజ్యంలో బ్రతకాలన్నా ఆత్మను కాపాడుకోవాలి. అవును, ఎవరైతే తమ యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటారో, అంటే ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటికి దూరంగా ఉంటారో, వారి శరీరాన్ని కాపాడుకున్న వారు అవుతారు, వారు సంతోషంగా ఈ లోకంలో జీవించిన వారు అవుతారు. ఎవరైతే వారి యొక్క ఆత్మను కాపాడుకుంటారో, అంటే ఆత్మీయ స్థితిని దెబ్బతీసే పాపముకు దూరంగా జీవిస్తారు, పాపపు ఆలోచనలు, పాపపు ఊహలు, పాపపు అలవాట్లు, చెడు అలవాట్లకు ఎవరైతే దూరంగా ఉంటారో, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా ఎవరైతే వారు జీవిస్తారో వారు వారి ఆత్మను కాపాడుకున్న వారు అవుతారు. ఆత్మకు కాపాడుకున్నందుకు ఫలితంగా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. అటు శరీరాన్ని కాపాడుకోవడం, ఇటు ఆత్మని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉన్నదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. శరీరాన్ని కాపాడుకున్న వారు ఈ లోకంలో సంతోషంగా జీవిస్తారు, వారి ఆత్మను కాపాడుకున్న వారు పరలోక రాజ్యంలో సంతోషంగా జీవిస్తారు. మరి మనకి ఏం కావాలి? ఈ లోకం వరకే శాశ్వతం కావాలా లేదా పరలోకం కూడా కావాలా? కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం, అటు ఆత్మను కాపాడుకుందాం, ఇటు శరీరాన్ని కాపాడుకుందాం, ఈ లోకంలోనూ పరలోకంలోనూ సంతోషంగా జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.